నా పెళ్ళం ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరిని కలుస్తుంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటాను నేను. గైస్ ఫస్ట్ హాఫ్ అయితే డన్. తెలుసు కదా ఎందుకు వచ్చామో తెలీదు. సో ఏదో జరుగుతూ ఉంది, నిద్ర వస్తూ ఉంది. పర్లా కొంచెం ల్యాగ్ చేశాడు. బీజిఎం అయితే ఏదో విలన్కి వేసినట్టు వేసాడు. సో అదనమాట మ్యాటర్. సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూద్దాం. నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. నువ్వు నీ అమ్మకి తప్ప ఇంకో ఆడదానికి నీ కన్నీళ్లు చూపించావంటే నీ పతనం ఆ రోజు మొదలవుద్ది. ఏం పని చెప్పవే. గైస్ ఇప్పుడైతే షో అయితే అయిపోయింది. అంటే నార్మల్గా పిచ్చలాగా అనమాట. వాడు ఏందో ఇద్దరిని మెయింటైన్ చేయడం ఏందో, పిల్లలు కొట్టడం ఏందో, అదేదో రీప్రొడక్షన్ ఏదో నైన్త్ కలిసి రీప్రొడక్షన్ చేసినట్టుంది. సో అదనమాట మ్యాటర్. నాకంటే ఇంకా పెద్దోళ్ళు అయితే వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు ఏమో అర్థం చేసుకుంటారేమో. నాకైతే అంత బ్యాలెన్స్ ఏం అవ్వలేదు. సో అదనమాట మ్యాటర్. నిద్ర వచ్చేస్తుంది. సరే వస్తాను. బాయ్.